సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి సాదర అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి ఒక చక్కని కార్యక్రమం మన నియోజకవర్గంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడ అక్కడ ఆశీర్వాద కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. 2600 మంది విద్యార్థుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వం కాబట్టి ఎక్కడి వారు అక్కడ ఆశీలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. గౌరవ పాత్రికేయ మిత్రులకు వేదికకు కుడివైపున కుర్చీలు వండర్ఫుల్ ప్రోగ్రామ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. భవన నిర్మాణ శంకుస్థాపనతో పాటు అనుకోవచ్చు రేపటి వారి భవిష్యత్తును నిర్మించడానికి ఈ రోజు పునాది పడుతోంది. ఈ పునాది ద్వారా దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం. కాబట్టి ఎక్కడి వారు అక్కడ ఆశలు కావచ్చు. రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి శంకుస్థాపకులు మరియు కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మరియు WIDC హైదరాబాద్ వారిని వేదికకి సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ రవీందర్ గారు, SC TGWIDC నిజాం మెగా కంపెనీ AVP లక్ష్మణ్ రెడ్డి గారు వారిని వేదికకి సీనియర్ డార్మెటరీ బ్లాక్ నంబర్ 2 numbers G+3 dining block with multiple hall and kitchen G+1 3 BHK units 1 number G+1 2 BHK units G+3 1 BHK ground laboratory block 1 number G+1 library block 1 number G+1. ఒక మాన్యశ్రీ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వప్నం విద్యార్థులకు విద్యను రెసిడెన్షియల్ మోడ్ లో అందించాలని. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈ రోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపేట దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు SC ST BC మైనార్టీ OCలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక, శుభదాయకరమైన సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. 46 కోట్లతో. అది కూడా త్వరలోనే టెండర్లు పూర్తి కాబట్టి తదుపరి అంటే విద్యాలయాల అభివృద్ధితో పాటు ప్రాంతం ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో వేలు రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 కోట్లు వెచ్చించడం, 35-40% రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుంది. రోడ్డు వెడల్పు జరుగుతోంది 80 ఫీట్లది. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతుల కోసం కలిగొడ సూరవ్ ప్రాజెక్టు దగ్గర 45,50,00,000 ఈరోజు భూ సేకరణ రైతులకు ఇచ్చే దానికి కూడా నిధులు మంజూరు. అక్కడ కూడా ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న క్రమంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుగుతున్న సందర్భంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలకు చేతి నుండి పలికనిపించడానికి కోసం ఈరోజు గతంలో ఇచ్చిన చీరలు నాసిరకమైతే ఈ రోజు ఆడపిల్లలు ఆత్మగౌరవం పెంపొందించే మహిళాతలకు కోటి చీరలు ఇవ్వాలని చెప్పేటటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు 2025-26 సంవత్సరంలో కోటి చీరలు పవర్లు సంబంధించిన వారికి ఇవ్వడం, గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి 300 కోట్లు ఇవ్వడంతో పాటు వారి చేతికి పని కల్పించడం. ఈ సంవత్సరం కూడా మరి పోయినసారి ఆకాశంలో నీళ్లు సగమైనటువంటి ఆడతల కోసం నీలి రంగు చీరలు ఇస్తే ఈ రోజు ఈ సంవత్సరం ఆకుపచ్చ చీరలు ఇచ్చేట దానికోసం కూడా నేతన్నలకు పని కల్పించడం జరిగింది. సుమారు ఇప్పటికీ 3 కోట్ల పైచిలకు మీటర్ల ఆర్డర్ ఇస్తే 1 కోటి మీటర్ల చీరలు కూడా
తయారు చేసిన సందర్భం దాన్ని కూడా ఈరోజు నేతలకు పని కల్పించినట్టు మాట చెప్తూ ఆధ్యాత్మిక కూడా రాజధాని అభివృద్ధి జరుగుతుంది. అదే రోడ్లకు సంబంధించి కూడా హ్యాంలో వేములవాడ కోట్లకు సంబంధించి కానీ చాంద్రాల నుంచి వెళ్ళి గోవిందారం మీదుగా సూరపేటకు వెళ్ళిన రోడ్లు కానీ అదేవిధంగా మూలవాగు పెంటిబాగు పైన బ్రిడ్జిల నిర్మాణం కానీ మోత్పురోపడి చెందుతు రోడ్లకు సంబంధించిన నిధులు కానీ హ్యాంలో కూడా నిధులు మంచి చూసుకోండి. అంటే అన్ని అటు వైద్యము, ఇటు విద్య, ఇటు ఆధ్యాత్మికము, రైతులు, నేతన్నలు, అదేవిధంగా రోడ్లు, బ్రిడ్జిలు కూడా ప్రధానంగా నిధులు ఇస్తూ ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అభివృద్ధి ఎక్కడ ఆగదని మీ ఇచ్చిన మాట మేరకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొని రావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైన కార్యక్రమాల్ని తీసుకొని వస్తామన్నమాట ఈ సందర్భం చెప్తూ ప్రధానంగా ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన భవన నిర్మాణానికి భూమి పూజ గావింపు చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ నెలకొల్పే క్రమంలో ఈ నియోజకవర్గంలో కూడా మోడల్ స్కూల్ ఉన్నటువంటి వాటికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చడం కోసం మరి వినతి ఇవ్వడం జరిగింది. మరో ప్రాంతంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పి వారికి వినతి ఇవ్వడం జరిగింది. వీళ్ళని తొందరలో బహుశా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా వస్తే ఒక్కొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ 1500 మంది పిల్లలు చదువుకోవడానికి డే స్కాలర్ గా 100 మంది టీచరు, నాన్ టీచ్ స్టాఫ్ గా ఉండేటువంటి విధంగా ఈ మధ్యలో అట్లూరులో వారు ప్రారంభం చేసిన దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో చదువుకునేటువంటి పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి స్టాండర్డ్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో మీరు చదివిస్తే ₹1,00,000 ఫీజు కట్టాలి. అలాంటిది ఈరోజు మీరు ఉచితంగా మాకు విద్యను అందిస్తున్నారని చెప్పినటువంటి మాట చెప్తున్నటువంటి కూడా మన ప్రాంతంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా రాబోతున్న మాట సందర్భం చెప్తూ ఈ ప్రాంతంలో ఆధునాతన పద్ధతులు గోశాల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు క్రమంలో 40 ఎకరాలు కేటాయించడం జరిగింది. రైతు విజ్ఞాన కేంద్రానికి కూడా 40 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులకు భూసార పరీక్ష జరిపి ఒక ల్యాబ్ను పెట్టి ఇక్కడ ఏవేవి వంగడాలు పండుతాయో వాటిని మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా కూడా 40 ఎకరాల స్థలాన్ని రైతు విజ్ఞాన కేంద్రం మన దగ్గర పొలాసులో ఉంది. రాజేంద్ర హైదరాబాద్ ఉన్నటువంటి కూడా రైతుల కోసం కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. కలిగొడ సూరం ప్రాజెక్ట్ కోసం కూడా నిధులు మంజూరు చేసుకోవడం, ముంపు గ్రామాలకు సంబంధించి కూడా పరిష్కారం వేదికగా ప్రయత్నం చేసిన సందర్భం కూడా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పిన సందర్భం తెలియజేస్తూ మరోసారి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.